హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌర్యాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ కలగూర అండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా ఇలా క్రష్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఈ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆనియన్, ఇష్టం ఉంటే ఇందులో అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆనియన్ ఫ్రై అయ్యాక పసుపు ఒకసారి కలుపుకొని, ఇదే అండి మన స్పెషల్ కలగూర. ఇవి ఇక్కడ దొరకవండి, పొలాల్లో దొరుకుతుంది ఇది. ఇందులో 2-3 రకాల ఆకుకూరలు కలిసి ఉంటాయి, అందుకే దీన్ని కలగూర అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా వేసుకొని చూడండి, ఇక్కడ మనం గిన్నె ఫుల్గా వేసామా, అది ఉడికేసరికి ఒకరిద్దరికి మాత్రమే సరిపోతుంది కర్రీ. ఇలా కలుపుకొని ఇందులోనే వాటర్ వస్తాయి, ఆ వాటర్ అన్నీ ఇనికిపోయేసరికి ఇది ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి వాటర్ ఇలా వస్తున్నాయి. ఇందులో ఇలా వచ్చే వాటర్ అన్నీ ఇనికిపోయేసరికి ఇది ఉడికించుకోవాలి. సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి, అడుగంటుతుంది. ఈ వాటర్ అన్నీ ఇనికిపోయేసరికి ఉడికించుకోవాలి. ఒక టమాటో కూడా యాడ్ చేశాను. టమాటో లేకుండా కూడా చేసుకోవచ్చు, కొద్దిగానే ఉందని నేను టమాటో యాడ్ చేశాను. మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అన్నీ ఇనికేసరికి. ఫైనల్గా ఇంకొకటి ఉంటుంది దీనికి, అసలైన ట్విస్ట్ అదే అండి ఈ కర్రీకి. చూసారా వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు మనం ఈ కర్రీని పప్పు దుత్తతో ఇలా మిక్స్ చేయాలి అంతా. ఈ కర్రీ టేస్ట్ అంతా ఇక్కడే ఉండిద్ది. ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఉడికాక. అంతే అండి, మన కలగూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత అయిందో. ఓకే, మళ్ళీ మన నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం. బాయ్.